అన్నా 2 కిలోల మటన్ 2 కేజీల మటనా? బాగున్నా వచ్చిన బాగున్నా. చదువుతున్నావా పని చేస్తున్నావా? మటన్ ఇస్తాను చెప్పాలి. వాడికి ఎందుకు చెప్పు మటన్ కి వచ్చినోడు మటన్ పంపాలి. ఎంత కావాలి? జాబ్ చేస్తున్నావా ఇక్కడ ఇవన్నీ అడగకూడదు. మళ్ళీ 2 కేజీలు మటన్ ఎంత మంద అయ్యో, ఎంత ఎంత ఫ్రస్ట్రేషన్ పాపం. లాస్ట్ బెంచ్ గట్ சொன்னீங்க லாஸ்ட் பெஞ்ச் கெட் அவுட்னு, அதான் வெளில போயிடுச்சு. లాస్ట్ బెంచ్ గెట్ అవుట్ అంటే అంతే మరి క్లారిటీ ఉండాలి. లాస్ట్ బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు గెట్ అవుట్ అని చెప్పాలి. వాడు క్లారిటీ మిస్ అయింది. మన మామూలుగా ఉండదు మరి మనలతోటి. ఏంటి సార్ సర్ఫ్ ఎక్సెల్ తీసుకుంటారా? బట్టలు బాగా ఉతకచ్చు సార్. షాప్ లో కొంటే 10 రూపీస్ సార్, మా దగ్గర అయితే 8 రూపీసే. డెమో ఇస్తారా? ఇస్తాం సార్. మొత్తం ఉతికిస్తుండే ఇదే సందడి. బ్యాచులర్ రూమ్స్ కి వెళ్ళి ఇట్లా ప్రమోట్ చేయదు సార్. కాదు, బ్యాచులర్ రూమ్స్ లో అసలు బట్టలే ఉతుక్కోరు. ఇటువంటిది నువ్వు పోయి సర్ఫ్ ఎక్సెల్ ఆడుకుంటారండి. ఇంకా వాడికి అసలు సబ్బుతో పని అయింది. అదే కదా, దెబ్బకి దోలు తిరిగింది. అర్థమైందా? వాడు టమాటా కొడుతుంటే ఇక నువ్వే కొట్టంటున్నాడు. ఇది చూద్దాం. ఇది అయినట చూడు, ఇది కాదు. వాడు వీడియో తెస్తుండు. వీడియో తెస్తుంటే తీస్తున్నాడు. పాపం ఇండియా ఎస్. మరి ఏంటంటే మరి నువ్వు గమనించు. ఇప్పుడు మన బైక్ మీద పోతున్నావు అనుకో, లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ సిగ్నల్ అది సరిపోదు, చేయి పెట్టాలి, కాలు పెట్టాలి, లేకపోతే వస్తున్నా ఉంటారు. తప్ప మనం సిగ్నల్ వేసిన తర్వాత కూడా వాటిని అట్టించ 4 బేగ బుద్ధి అసలు మీకు కోమద్ది. అయ్యో ఏమి కష్టం వచ్చిందండి. ఫస్ట్ బర్త్ వంకర మిగిలిపోయింది. సర్లే వంకర సైట్ పడుతుంది. అంతే ఉంటది, మామూలుగా ఉండదు మరి. తీసుకొచ్చిండ్రా సార్? అమ్మాయి ఐడి కార్డ్ తెచ్చుకోలేదని మేనేజర్ తెచ్చారు. అతను ఆయన వచ్చిన నాకు ఐడి కార్డ్ అండి, ల్యాప్టాప్ బదులు ఇన్విటేషన్ కార్డ్ తీసిన అలాంటిదే ఉరికిండు మళ్ళీ. ఇక లేకపోతే వాడుకు ఉన్నదే ఈరోజు. In Telugu they call it తాటిపత్ర మీన్స్ నా తెలియదండి. తాళప్రత గ్రంథాలు తెలుసు, తాటిపత్ర గ్రంథాలు అదే యూనివర్సిటీలో మాత్రమే దొరుకుతాయి. తాటి గ్రంథాలు అంట, తాటి కళ్ళు గ్రంథాలు.
ఏకర్ చూడు బిత్రమేసి వస్తుంది. స్లీపింగ్, ఈటింగ్, స్టడీ. ఎట్ట మేనే ఇన్ బిట్వీన్ స్టడీ. ఇన్ బిట్వీన్ స్టడీ ఎలా ఉంటుంది అది? వాడు డే మొత్తం స్లీపింగ్ కి ఈటింగ్ తప్ప స్టడీకి టైం లేదు. ఎక్కడ పెడదామన్నా లేదు సార్ మరి. టైం లేదు, ప్లేస్ ప్లేస్ లేదు లేదు. లేదు. ఎంత ఏడని పాపం. పాపం అలాగా సార్. ఆయన కైనీ కూడా తినట్లేదు సార్. అది ఆయన ఏదో అది 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 వేసుకుంటుండు, తంబాకు వేసుకుంటాడు. తంబాకు వేసుకుంటాడు, చప్పట్లు కొట్ట అందరు చప్పట్లు కొడతారు. ఎంత పప్పులు ఉన్నారు రా బాబు. అలర్ట్గా ఉన్నారు. మామూలుగా ఉండదు మరి. పట్నంకి వెళ్ళి పల్లెటూరుకు వచ్చినప్పుడు పట్నంలో ఏం జాబ్ చేస్తాను, ఎంత సంపాదిస్తాను, గడ్డం చేస్తే చేయాలి లేకుంటే లేదు, ఏం చేస్తున్నావు, ఏం సంపాదిస్తున్నావు, ఇవన్నీ ఎందుకు? కాదు కదా, వాళ్ళకి ఎందుకు చెప్పు, నిజం చెప్పాలంటే. అదే మటన్ షాప్ మటన్ షాప్ లాగానే చూడు పాపం. అది కూడా తెచ్చుకుంటుండు, మొత్తం బయటకు వస్తుండు అట్నే, ఏదో ఎంత ఆపాషన్గా. अरे मैडम चैन खुली चैन. अरे बैग की चैन खुली है, ये देखो बंद. पागल है क्या? ముందు చెప్పు, ముందు చెప్పు. ఓకే, ముందు मैडम వాడు జిప్పు ఓపెన్ అయి ఉందని చెప్పిండు. జిప్ అని చెప్పాలి కదా. చైన్ అన్నాడు. చైన్ కూడా అక్కడ అదే 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 అది కూడా ఆవిడ ఆమె కూడా అక్కడ చూసుకుంటుంది. ఆడే చూసుకుంది. సరే పక్కన ఉంది. అది కాకుండా జిప్పు ముందే చెప్పానది. చెప్పిన తర్వాత ఓకే చూడు, చూడు అది నవ్వకుండా పోతుంది చూడు, సిగ్గు. ఏదో గుర్తొచ్చింది. కళ్ళు కనబడతలేరా? వాడికి ఏడబెట్టిన కళ్ళు. సంతోష్ జైలు నుంచి ఎప్పుడు వచ్చినారు? ఈ రోజే బెయిల్ మీద వచ్చిన. ఏమో అంటున్నారు మీరు. అయిందా? బాగైందా? వినపడదా? వినపడదు. మనం కూడా ఇది రీక్రియేట్ చేద్దామా? రీక్రియేట్ చేద్దాం, బాగుంది. కాదు కాదు, దిగకనే బడక కళ్ళు కనపట్టాలి ఎదురా. ఆ రోజు జైల్లో నుంచి వచ్చినట్ట కథం. మళ్ళీ 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 బ్యాంక్ మేనేజర్ ఇది. లంచ్ బ్రేక్ అమ్మా, మళ్ళీ రండి. మళ్ళీ రాండి, లంచ్ బ్రేక్. లంచ్ బ్రేక్ సార్. మరి ఆయనకే ఉండదు, ఆయనకే ఉండదు లంచ్ బ్రేక్. పాపం వీళ్ళకి ఉండదా? అంతే. కనీసం వచ్చిన వాళ్ళన్నా కంప్లీట్ చేసుకొని పోవాలి కదా. లంచ్ బ్రేక్ అంతే పెడతారు, అది క్లోజ్డ్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మరి బ్యాంకులో ఉన్న రూల్స్ ప్రకారం అట్లా బ్రేక్ ఇవ్వకూడదు. ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు రావాలి, అక్కడ రావాలే. కానీ అసలు ఇప్పుడు కొంచెం మారిందిలే, కానీ మరి అప్పుడైతే మరి మెయిన్లీ ఎస్బీఐ అండి. ఎస్బీఐ అవును, ఇక్కడ ఉంటది కాబట్టి. ఎస్బీఐ అంటే లంచ్ బ్రేక్ అంటే అంతే, మామూలుగా ఉండదు. హైదరాబాద్ లో డే టైమ్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటది అని చెప్పి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నైట్ టైం ప్యాకేజ్ పెట్టి రోజు 5 మంది అమ్మాయిలని కంపెనీ తోలుకుపోయి వాళ్ళ అడ్రస్ లో దింపాలి. ఇట్లా నా పని నేను చేసుకుంటే మా ఇంటి పక్కల కూడా ఆడెన్నడు చూసిండో, మీ కొడుకు హైదరాబాద్ లో నైట్ టైం లో అమ్మాయిలను వేసుకొని తిరుగుతున్నా అని చెప్పినంటే ఇంట్లో
కథం పాపం అండి. ఏం సార్ ఈ అన్యాయం? ఏం సార్ ఈ అదే అన్యాయం? అదేనండి పాపం వాడేదో వాడు బస్తుంటే ఏదో చేసుకొని తెలియకుండా చూడు పాపం ఎంత ఏం ఉంది. చేస్తాం సార్? బతకనీరు అదే కదా. బతకనీరండి బతకనీరు. ఏంది? తొండ దూరింది వాడికి ఇది లుంగిలో. తొండ తొండ. తొండ ఆ. పాపం అంత బానే ఉంది. అన్ని వింగేస్తాను వీడియో తీసినాడు ఎవడు సార్ వాడు? అది ఎవరో చేస్తారు. బానే ఉన్నాయి పాపం. అండర్వేర్ ఉందా లేదా? కొద్దిగా అయితే ఇంకోటికి రాదు సార్. ఏమో కొద్దిగా అయితే మళ్ళీ ఇక వాడు కనపడ్డారు. కొండాడుంది అర్థం కావట్లే వాడికి. ఒకసారి అంతే మన మీద కూడా ఏదైనా పడినప్పుడు ఏడుందో అర్థం కాదు అది. ఉరుకుతా ఉంటాం. ప్రజెంట్ సిచ్యువేషన్. అమ్మదను అన్నం పెట్టేదా? ఏం కూర? పప్పు ఆలూ ఫ్రై. చికెన్ చేయమ్మా. ఇంకెన్ని రోజులు మా చికెన్ చేయకుండా ఉండేది? అవును. చికెన్ కావాలా? కోళ్ళు చచ్చిపోతున్నాయి అంట అక్కడ డిసీజెస్ వచ్చి. చికెన్ తినకపోతే నేను చచ్చేటట్టున్నా. నీకు అది అర్థం కావట్లా. నువ్వు పో అమ్మా. నువ్వు వెళ్ళి తినిపో పప్పు. నాకొద్దులే పప్పు. ఏందిరా అంటున్నా? ఏం లేదులేమా, తినిపో నువ్వు వెళ్ళి. కోళ్ళకి ఇన్ఫెక్షన్ నా సాగుకొచ్చింది. కాల్ ఇన్ఫెక్షన్ ఇది సాగుకొచ్చింది కాదు. ముద్ద దిగట్లేదండి మొక్కలేంది పిల్లగాడికి. ఏం చేస్తాం పాపం. అట్లా అంటే ఫస్ట్ లో అలవాటు చేశారు సార్. ఏం ఇప్పుడు చేస్తాం ఒక్కసారిగా వైరస్ వచ్చింది మానేసేమంటే ఎట్లా నుంచి మానేసేయాలని చెప్పండి. అసలు వాడు ఆ పిల్లగాడు ఎంత మంచిగా మాట్లాడుతుందంటే క్లారిటీగా నువ్వు తినిపో పప్పు. చాలా మంది పిల్లగాళ్ళకి ఇదే ఎన్ని రోజులు పప్పు అని పెడతారు. అయినా ఇప్పుడు అయిపోయిందా కదా? అంతే. అది అయిపోయింది ఎప్పటి నుంచో. తెలంగాణలో లేదు జనరల్ గా అయితే. తింటూనే ఉండరు, అవుతారు. ఎవరు అవుతారు? ఎందుకు అవుతారు? బెల్లం కోపంతో ఉన్నప్పుడు. ఓకే గట్టి డోరు మంచిగా తీసేయి. అది జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంది సార్. చాలా అండి. కాదు అర్థమైందా? అర్థమైంది. వాడు ఏదో పైన చూస్తున్నా. మామూలుగా తుమ్మొచ్చినప్పుడు ఇక్కడ చూస్తారుగా, తుమ్మొస్తుంది వాడికి. తుమ్మొస్తుంది అందరూ అటు చూస్తారు అన్నమాట వాడికి ఏమైందా అని. వాడు చూస్తుంటే ఇంక అందరు వచ్చి పక్కన చూస్తారు. ఈ కుర్చీది చట్టేసిండు, ఈ కుర్చీది చట్టేసిండు. వీళ్ళిద్దరు కలపడతారు. వాళ్ళిద్దరు కొట్టుకుంటారు సార్.